నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా హెల్దీ అయిన రైస్, అలాగే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అదే పుదీనా రైస్. ఈ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఒక పెద్ద పుదీనా కట్టను తీసుకోవాలి. చిన్న చిన్నవి అయితే 4 లేదా 5 కట్టలు అవసరం అవుతాయి. దీన్ని బాగా శుభ్రపరచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనాని మిక్సీ జార్లోకి తీసుకుందాం. పుదీనా ఇండైజెషన్కి బాగా వర్క్ అవుతుంది. అలాగే ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి 2-3 ఆకుల్ని, మనకి ఫ్రెష్ ఆకుల్ని నమిలినా కూడా రిలీఫ్ ఇస్తుంది. పచ్చిమిర్చి 4 లేదా 5, కారం ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 10-12, ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి 10-12 తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ ఉప్పు. పుదీనాని మనం గ్రైండ్ చేసేటప్పుడు నల్లబడిపోతుంది కాబట్టి 1 స్పూన్ నిమ్మరసం కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మందపాటి గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఈ ప్లేస్లో మన ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు, ఇవి వేసుకుంటేనే ఈ రైస్కి బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 స్పూన్ షాజీరా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 4 పెద్ద ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కొద్దిగా వేగిపోయాయి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ముందు మనం పేస్ట్లో కూడా వేసాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల కలర్ చూడండి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అథెంటిక్ టేస్ట్ రావాలి అంటే కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటే మనకి వస్తుంది. కంప్లీట్గా ఆప్షనల్. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేయడం వీడియోలో మిస్ అయింది. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇది రైస్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి, లేదా మిగిలిపోయిన అన్నంతో కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. బాస్మతి రైస్ని ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న పుదీనా పేస్ట్లో వేసుకొని కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకు అంటే అన్నం పలుకు విరిగిపోయిందనుకోండి, ముద్దగా తయారవుతుంది. ఇలాంటి రైస్లకి అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి హెల్దీ అయిన పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్సులు కూడా పంపించవచ్చు పిల్లలకి. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉండేటప్పుడు చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అలాగే వర్షాకాలము, చలికాలం వస్తుంది కదా, ఎంత ఫ్రీక్వెంట్గా మనం పుదీనా తింటే అంత హెల్త్కి మంచిది. డైరెక్ట్గా తినమంటే తినరు కాబట్టి ఇలా రైస్గా చేసేసి పిల్లలకి మనకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.